ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్ ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు మనం చూపు అనే అంశం గురించి ధ్యానించుకొనబోతున్నాం. ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత మీరు అందరూ కూడా చూపుకి ఇంత శక్తి ఉందా అని అనుకుంటారు తప్పకుండా. ఎందుకంటే మనం చూసే ప్రతిదీ కూడా మన యొక్క జీవితమైన ప్రభావం చూపుతుంది. మనం చూసే ప్రతిదీ కూడా మన యొక్క డెస్టినీని, అంటే మన యొక్క జీవిత గమ్యాన్ని, మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనం చూసే ప్రతిదీ కూడా అది ఎంతగా ప్రభావం చూపుతుందో మనం ఈరోజు మెసేజ్లో తెలుసుకుందామా? ఒక ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దామండి. స్తోత్రం దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈరోజు చూపు అనే అంశం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి దేవా మీరే గొప్ప కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాచ్ వాట్ యు వాచ్. వాచ్ వాట్ యు వాచ్ అంటే నీవు ఏమైతే చూస్తున్నావో దాని గురించి చూసుకో అని అర్థము. అయితే లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనము ఏమని సెలవిస్తుందంటే, నీ దేహమునకు దీపము నీ కన్నే, కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. చూసారా, మన యొక్క ఇంత పెద్ద బాడీకి మెయిన్ పార్ట్ ఏంటంటే కన్ను. ఆ యొక్క కన్ను వెలుగుగా ఉన్నదనుకోండి, మన యొక్క బాడీ అంతా, మన యొక్క దేహం అంతా వెలుగుగా ఉంటుంది. మన యొక్క దేహానికి దీపమైన కన్నే ఒకవేళ అంధకారంగా, ఒకవేళ గుడ్డితనంగా ఉన్నదనుకోండి, మనం అసలు ఎటు నడుస్తున్నామో మనకేం తెలియదు కదా. అటువంటి దేహమునకు దీపమైన కన్నుని మనం సరిగ్గా చూసుకోవాలి. మనం అసలు ఏం చూస్తున్నాము అనేది మన పైన చాలా ప్రభావం చూపుతుంది. అందుకే దేవుడు లేఖనాల్లో మనకి ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేది చాలా స్పష్టంగా కూడా దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. మనకెంతో చాలా స్పష్టంగా తెలియజేశారు దేవుడు. కానీ అపవాది మాత్రం మనం అసలు ఏవి చూడకూడదో అదే మన ముందు తీసుకొచ్చి పెడతాడు. మనకు ఏదంటే నచ్చదో, మనలో బలహీనత తీసుకొచ్చేవే మన ముందు పెట్టి, ఇదిగో ఇది చూడు, ఇదిగో ఇది చూడు అని పెడతాడు కదా. మనం వాటిని చూడగానే మనలో నిరుత్సాహము, ఇంకా నిరీక్షణ కోల్పోవడము, ఇంకా తొందరపాటుతనాలు, ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. మనలో మన యొక్క దేహంలో ఉజ్జీవం రావాలన్నా, బలహీనత రావాలన్నా కూడా మెయిన్ మనం చూసే దాని మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఒక్కసారి గమనించండి, మనం ఏదైనా చూసామనుకోండి, ఒక ఫలానా వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదు, కానీ మనలో వెంటనే ఫీలింగ్స్ అన్నీ కూడా మారిపోతాయి కదా. మన ఫీలింగ్స్ మారిపోవడానికి కారణం ఏంటి? అతన్ని చూసాము. చూసారా, చూపు అనేది మన పైన ఎంత ప్రభావం చూపుతుందో. మనకంటే ఒక వ్యక్తి ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి మనతో ఇంకా మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు, ఇంకా దగ్గరికి కూడా రాలేదు, కానీ అతన్ని చూడగానే చూసారా, అతన్ని చూడగానే మనలో ఆనందము, సంతోషము ఇలా ఉప్పొంగుతూ వస్తాయి. చూసారా, చూపు అనేది ఎంత ప్రభావం చూపుతుందో. కొన్ని వాక్యాలను చూసుకుంటూ మనం ముందుకెళ్దామండి. మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో దేవుడు ఆదాంని అవ్వనిద్దరిని సృజించాడు. మరి వారి కోసం అందమైన సృష్టిని చేశాడు. అందమైన ఏదోము వనంనిచ్చాడు దేవుడు. మరి తినడానికి చాలా రకాలైన ఫ్రూట్స్ని, చాలా రకాలైన వాటిని దేవుడు వారికి ఇచ్చారు. కానీ ఏదైతే తినొద్దు అని అన్నారో దాన్నే తినేలాగా చేసింది సాతానుడు. అది ఎలా అంటారా? ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. చూసారా, అది చూచింది. అప్పటి వరకు కూడా తను దాన్ని చూస్తూనే ఉంది, కానీ ఎప్పుడు కూడా తనకి తినాలనిపించలేదు. ఎందుకంటారా? అప్పటి వరకు కూడా ఆమె దేవుని దృష్టి ద్వారా దాన్ని చూసింది. అందుకే అది ఎప్పుడు కూడా ఆమెకు తినాలనిపించలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి భయం ఉన్నది, తినొద్దు అని అనుకుని డిసైడ్ అయింది. కానీ ఎప్పుడైతే సాతానుడు చెప్పాడో అది చాలా చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, ఆ ఫ్రూట్ చాలా అందంగా ఉంది, వివేకం ఇస్తుంది మీకు అని ఎప్పుడైతే చెప్పిందో సాతానుడు పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి అది చూశారు వాళ్ళు. అందుకే అది వాళ్ళకి అది చూచినప్పుడు నిజంగానే వాళ్ళ కన్నులకు అది చాలా ఇంపుగా, చాలా అందంగా అనిపించింది. అందుకే ఆ రమ్యమైన పండుని కోసుకొని తినేశారు. దాన్ని చూడగానే తినేశారు. మరి మనం చూసిన దాన్ని చేయాలని ప్రేరేపింపబడతాం కదా. అందుకే మన కన్నులో జాగ్రత్త అని దేవుడు
ప్రతిసారి కూడా మనకు చాలా చాలా చోట్ల హెచ్చరిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఆదాము అవ్వ తిన్నదానికి రిజల్ట్స్ ఏమొచ్చాయండి? వారు తిన్నదానికి ప్రతిఫలంగా వారికి శ్రమలు, మరణము, ఇంకా కష్టించి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరి చాలా ప్రయాసపడితేనే కానీ పురిటి నొప్పులతో పిల్లల్ని కంటావు అని ఇలాంటివన్నీ కూడా మరి దేవుడిచ్చాడు వారికి. దాని యొక్క ప్రతిఫలం అది. అంతకుముందైతే వారు ఎలా ఉండేవాళ్ళు? చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, చాలా సంతోషంగా దేవునితో గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సాతానుడు ఇచ్చాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి దాన్ని చూచినప్పుడు వారు పొందుకున్న రిజల్ట్స్ మరణము, శ్రమలు, వేదనలు, బాధలు, కష్టము, ఇవన్నీ కూడా వారు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంకా అంతేకాకుండా దావీదు భక్తుడిని మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఎంతో నమ్మకమైన భక్తుడు. దేవుని యొక్క హృదయానుసారుడని కూడా మనందరికీ తెలుసు. శ్రమలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, ఎంతోమంది అతన్ని తరిమినప్పుడు, వారి కుమారులే అతన్ని తరిమినప్పుడు, శత్రువులు తరిమినప్పుడు సహితము అతడు కొండ గుహల్లో దాక్కొని మరి ఇంకా అతడు అలాంటి సమయంలో కూడా దేవునిపైన ఆధారపడిన వ్యక్తి అతను. అంత భక్తుడైనప్పటికీ చూచి అనే దాని విషయంలో పడిపోయాడు. ఊరియా భార్య బెత్షెబ గారు స్నానం చేస్తున్నప్పుడు చూశాడు, ఇంకా పాపంలో పడిపోయాడు. దాన్ని మనం వాక్యం చూసుకొని ముందుకెళ్దామండి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలని మనం చూసినట్లయితే, ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసారా ఇక్కడ బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె అయిన హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబ అని తెలియచేయగా, చూసారా ఇక్కడ ఆమె స్నానము చేయుచుండుట చూచి సౌందర్యవతి అయి ఉండుట చూచి అని ఉంది. చూసారా, అసలు దావీదు భక్తుడు ఆ సమయంలో అసలు నిజానికి ప్రేయర్ చేసుకునే టైము. ఎందుకంటే దావీదు భక్తుడు దినమునకు 3 మార్లు ప్రేయర్ చేసేవాడు, మార్నింగ్, ఈవినింగ్, నైట్. సో ఈవినింగ్ టైంలో అసలు దావీదు భక్తుడు ఏం చేయాలి? ఆ రోజున ఆ పని చేయకుండా, ప్రేయర్ చేయకుండా పైకి ఎక్కాడు కాబట్టి పాపంలో పడిపోగలిగాడు. మరి ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉండుంటే అసలు ఆమె స్నానం చేస్తూ ఉండుట చూచేవాడు కాదు కదా. ఆ యొక్క శ్రమ నుండి, ఆ యొక్క శోధన నుండి తప్పించుకోగలిగేవాడు, క్షేమను పొందుకొనగలిగేవాడు కదండి. అంతకుముందు ఎలా ఉండేవాడంటే తన జీవితంలో ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడైతే చూశాడో పాపంలో పడిపోయాడు, పాపం చేశాడు, ఒక పిల్లోని కన్నాడు, ఇంకా చాలా రకాలైన వేదనలు, ఇంకా చాలా రకాలైన సమస్యలు, హృదయంలో నలుగుట, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాడు. చాలా టెన్షన్, భయము, అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ యొక్క ప్రాబ్లం నుండి, ఈ యొక్క సమస్య నుండి నేను ఎలా బయటపడాలి, ఎలా ఈ యొక్క పాపంను నేను కప్పిపుచ్చుకోవాలి అని చూశాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడాడో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. చూసారా, ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, పాపము చేసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ దానికి మాత్రం ఒక చిన్న శిక్ష, ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది ప్రతిదానికి. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏమిచ్చాడంటే దావీదుకి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చూసారా, యుద్ధము సదాకాలం ఉంటుంది, ఇంకా నీ పిల్లల తరాలకు కూడా అని దేవుడు ఆ ఒక మాటను విడుదల చేశాడు. దానికి ప్రతిఫలంగా ఆ మాటనిచ్చాడు. సో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ గృహంలో ఉంటున్నప్పటికీ, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే చెవులు ఇచ్చినవాడు వినకుండునా అని అన్నట్లు, చూపునిచ్చినవాడు చూడకుండునా, నువ్వు ఏ పని చేస్తున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో మనం చేసే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. కొంతమంది లవర్స్ అనుకుంటారు, ఇంకా
తిరుగుతూ ఉంటారు కదా. అసలు వాళ్ళు అలా తిరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు చూసే సినిమాల ప్రభావం వాళ్ళ మీద పడుతుంది కదండి. వాళ్ళు సినిమాలో ఇలా తిరిగారు, తర్వాత మూవీకి వెళ్ళారు, తర్వాత ఇంకా పాపం చేసేసారు, తర్వాత విడిచిపెట్టారు. అదే చూసి వీళ్ళు కూడా అదే చేస్తారు. మనం ఏదైతే చూస్తామో అది మనపైన తప్పకుండా ప్రభావం చూపుతుంది. కొంతమంది ఇంకా బ్రతుకు జట్కా బండి అని చూస్తారు, కొంతమంది సీరియల్స్ చూస్తారు. ఆ బ్రతుకు జట్కా బండిని బ్రతుకుని మార్చదు. నాకు తెలిసి మీలో ఎవరు అటువంటి ప్రోగ్రామ్స్ ఏమీ చూడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా దేవుని బిడ్డలం. మనం దేవునికి సమీపంగా జీవించడానికి దేవుడు మనకు ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమం ఇచ్చాడు. కాబట్టి అటువంటి కార్యక్రమాల జోలికి మనం వెళ్ళట్లేదు కదండి. మరి మనం దేవుని తెలుసుకోకముందు ఒకవేళ సీరియల్స్ చూసి ఉండవచ్చు, బ్రతుకు జట్కా బండ్లు చూసి ఉండవచ్చు. కానీ అది చూసినంత మాత్రాన మన బ్రతుకులు మారవండి. మన బ్రతుకులు మారాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. మనం చూసే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పాపం ఎక్కువగా చేస్తే దీపం మసిపట్టిపోయి ఇంకా గ్రుడ్డి దీపముగా మారి అంధకార పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాము. సో మనల్ని ఇప్పుడే మసిపట్టక ముందే, మన యొక్క కన్ను గ్రుడ్డిగా మారకముందే ఒక్కసారి ఊహించుకోండి. ఒకవేళ మనకు కన్ను లేకపోతే మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? మన చుట్టుపక్కల వారైనా మనల్ని పట్టించుకుంటారా? మన ఇంట్లో వాళ్ళైనా మనల్ని పట్టించుకుంటారా? అందుకే మనకు గుడ్డితనం రాకముందే, మన యొక్క కన్నైన దీపము మసిపట్టకముందే దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చూచటం మనం నేర్చుకుందాం. మొదటిగా మనం నేర్చుకుంది ఏంటి ఈరోజు? పాపమును ప్రేరేపించి పక్కదారిని పట్టించే వాటన్నింటిని కూడా మనం మానేద్దామండి. రెండో పాయింట్గా మనం ఏం చేయాలి అంటే భయపెట్టే వాటిని చూడకూడదు. సరేనా? పేతురు ఏం చేశారు? దేవుడు వస్తూ ఉండట చూచి, నేను కూడా అలా నడుస్తాను ప్రభు వాటర్ పైన అని అడుగుతాడు. అది ఎక్కడుందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాల్లో ఉందండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ ఇక్కడ అని ఉందండి. కానీ అసలు ఏం జరిగిందంటే గాలిని చూచి తనను భయపెట్టిందన్నది. ఆ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. చూసారా? ఇక్కడ గాలి అతన్ని భయపెట్టింది. దిగి రానగానే వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మధ్యలోకి వెళ్ళగానే ఆ యొక్క గాలి, ఆ యొక్క సౌండ్స్, అలలు అన్నీ కూడా అతన్ని భయపెట్టేశాయి. సాతానుడు కొన్నిసార్లు మనకు కూడా అలాగే తీసుకొస్తాడు. మనల్ని ఏదైతే భయపెడుతుందో, మనల్ని భయపెట్టే మన రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా అప్పుల బాధలు కావచ్చు, మనల్ని భయపెట్టేవి ఏవో, మనకు బలహీనత తీసుకొచ్చేవి ఏవో సాతానుకు బాగా తెలుసు. అందుకే మన ముందు తీసుకొచ్చి పెడతాడు ఒక్కొక్కసారి. అందుకే మనం దేవుని వైపు చూస్తూ నడిచినప్పుడు మనం ఎన్నడూ కూడా మునిగిపోము. మనం దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తున్నప్పుడు ఆయన మన ప్రతి అడుగును చదును చేసుకుంటూ నడిపిస్తారు. దేవుని పైన ఆధారపడుతూ నడవాలి ప్రతి స్టెప్ అన్నదే దేవుని ఆశ. మరి అలాగ నడుద్దామా? దేవుడు తీసుకొచ్చి మన ముందు పెట్టే భయాలన్నింటిని పక్కన పెట్టేద్దాం. దేవుని వైపు చూస్తూ, సాతానుడు తీసుకొచ్చే భయాలన్నింటిని పక్కన పెట్టేద్దాం. దేవుని వైపు చూస్తూ మనం నడుద్దాం. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనము, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. మరి 28వ వచనం చూద్దామండి ఒకసారి. అయితే ఆ దేశంలో నివసించు జనులు, ఓకేనండి, ఇక్కడ 13వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందంటే, దేవుడు కనాను దేశంలో చూడమని ఒక 12 మందిని ఏర్పాటు చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తారు. అయితే 12 మందిని ఏర్పరచుకొని మోషేకి ఆజ్ఞాపిస్తారు దేవుడు. అయితే 12 మందిని ఏర్పరచుకొని దేవుడు మోషే వాళ్ళని పంపిస్తాడు. కనాను దేశం ఎలా ఉందో చూసిరండి అని వేగు చూడడానికి పంపిస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా ఆ కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత 28వ వచనం, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. చూసారా?
అక్కడ అసలు దేవుడు ఏమని చెప్పారు? కనాను దేశమును జస్ట్ నేను ఇవ్వబోయే పాలు తేనెలు ప్రవహించు దేశమును ఎలా ఉందో చూసి ఆనందించి ఆస్వాదించి రండి అని పంపిస్తే వీరేం చూసారంట? అక్కడ బలవంతులున్నారు ప్రభు, బలవంతులున్నారు మోషే. అక్కడ పట్టణములు గల గొప్ప గొప్ప పెద్ద పెద్ద పట్టణము గల ప్రాకారములు ఉన్నవి. అక్కడ అనాకీలు ఉన్నారు. మేము వాళ్ళ ముందు ఒక చిన్న చిన్న మిడతల వలె ఉన్నాము అని చూశారు వాళ్ళు. అక్కడ ఉన్నత దేహులను చూసి వీరు ఏమనుకున్నారు? మిడతలము మేము అని అనుకున్నారు. వీరు మిడతలుగా కనిపిస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప పెద్ద పట్టణాలను ప్రాకారాలను చూసారే కానీ పాలు తేనెలు ప్రవహించే దేశమును చూడలేకపోయారు. అందుకే ఆ 10 మంది కూడా రిజల్ట్స్ ఏంటంటే 10 మంది కూడా నిరాశకు గురయ్యారు. మరియు వారితో పాటు ఉన్న వాళ్ళని కూడా నిరాశకు గురి చేసేసారు. అందుకే వారు ఆ దేశంలో అడుగు పెట్టలేదు. కానీ యెహోషువ కాలేబులు మాత్రం దేవుడు దేన్నైతే చూసి రమ్మన్నారో ఆ కనాను దేశంలో వారు అన్నిటినీ కూడా మంచిగా చూసొచ్చారు. కాబట్టి ఆ కనాను దేశంలో వారు స్వాతంత్రించుకొనగలిగారు, వారు అడుగు పెట్టగలిగారు. చూసారా, మనం చూసే ప్రతిదీ కూడా పాజిటివ్గా థింకింగ్ చేయాలి. ఎన్నడూ కూడా మన యొక్క శక్తి సామర్థ్యాల నుండి చూస్తే మనకు అది భయంగానే ఉంటుంది. మనకు ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా మన శక్తి సామర్థ్యాల నుండి మనం చూడకూడదు. మనకు వాగ్దానం ఇచ్చే, శక్తినిచ్చే, సామర్థ్యంనిచ్చే ఆ యొక్క దేవునిలో నుండి మనం చూస్తే ఆ పరిస్థితులన్నీ కూడా మనకు చిన్నగానే కనిపిస్తాయి. ఆ పరిస్థితులన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి కదండి. అందుకే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింకింగ్ చేద్దాం. దేవుని వైపు నుండి మన ప్రతి సమస్యని చూద్దాం. అది మనకు చిన్నగా కనిపిస్తుంది అప్పుడు. ఓకేనా? మరి మనకు దేవుడు ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగించే వాటినే చూపిస్తాడు. అంతేకాకుండా చూపించాలని కూడా ప్రతిరోజు కూడా కోరుకుంటాడు. మనకు నిరీక్షణ అనేది చాలా అవసరం మన జీవితాలకి. ఎందుకంటే అబ్రహాం గారు తన యొక్క 100 సంవత్సరాల వయసు దాటిపోయింది. 100 సంవత్సరాల వయసులో మృతతుల్యమైనటువంటి బాడీ, ఇంకా ఆ దేహంలోకి పిల్లలు పుడతారా? దేవుడు ఒకరోజు కనిపించి ఏం చెప్పారంటే, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను, ఆకాశం నక్షత్రములకు మించిన ఇసుక రేణువులంతా సంతానమును నీకు ఇవ్వబోతున్నాను అన్నప్పుడు నాకు తెలిసి అబ్రహాం కూడా నవ్వి ఉంటారు. ఏంటి ప్రభువా ఈ సమయంలో నవ్వులాటనా అని అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి, అతని యొక్క శక్తి సామర్థ్యంలో నుండి చూశాడు. నాకు వయసు ఎంత ఉంది, నేను ఓల్డ్ ఏజ్లో ఉన్నాను, నా షారా చూడండి ఎలా ఉందో, ఓల్డ్ ఏజ్లో ఉంది, ఇంకా మాకు ఇప్పుడు అసలు పిల్లలు పుడతారా, ముడత పట్టిన చర్మాలు అని అనుకుంటూ ఉన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే. అయితే దేవుడు నిరీక్షణ అతనిలో కోల్పోతుందనేసి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైపోయి, అబ్రహమా బయటికి రా, చూడు ఆకాశ నక్షత్రములను చూడు, వాటిని నీకు వీళ్ళు సులువైతే ఒక్కసారి వాటిని లెక్కించు అని అన్నప్పుడు అబ్రహాము 1 2 3 4 ప్రభు మర్చిపోయాను, 1 2 ప్రభు 50 60 70 అయ్యో ప్రభు మళ్ళీ మర్చిపోయాను, నా వల్ల కావట్లేదు ప్రభువా అని అనుండవచ్చు. అయితే అమ్మ చీర మడత పెట్టలేము, నాన్న డబ్బులు లెక్క పెట్టలేము. అంటే అమ్మ చీర అంటే ఆకాశము, నాన్న డబ్బులు అంటే నక్షత్రాలు. ఆకాశమును మనం మడత పెట్టలేము, నక్షత్రాలను లెక్క పెట్టలేము కదా. అదే జరిగింది అబ్రహాం జీవితంలో. అసలు నక్షత్రాలను లెక్క పెట్టలేకపోయాడు, కానీ దేవుని పైన విశ్వాసం ఉంచాడు కాబట్టి తన జీవితంలో అద్భుతం చూడగలిగాడు. అప్పటి వరకు కూడా నిరీక్షణ అనేది కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉంది తన జీవితంలో. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై మరలా నిరీక్షణని పుంజుకునేలా చేశాడో, ప్రతిరోజు కూడా శారా వైపు చూడట్లేదు, అతని ఓల్డేజ్ వైపు చూడట్లేదు, అతని వయసు వైపు చూడట్లేదు, ముడత పెట్టిపోయిన అతని శరీరం వైపు, చర్మం వైపు చూసుకోవట్లేదు. అతను దేవుని వైపు చూస్తున్నాడు, వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూస్తున్నాడు, నిరీక్షణ కలిగించినటువంటి దేవుని వైపు చూస్తున్నాడు. ప్రతిరోజు ఇంకా బయటికి నైట్ అవ్వగానే బయటకు వచ్చేసి ఎంచక్కా మంచం వేసుకొని అలా పడుకొని ఆ నక్షత్రాలను చూస్తూ ఉండేవాడేమో. ఎందుకంటే ఆ నక్షత్రాలను చూస్తూ ఉన్నప్పుడు అతనికి డాడీ 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 అని పిలుస్తూ ఉన్నట్టు అనిపించేదేమో. మరి ఎంతమంది పిల్లల్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని నిరీక్షణని పెంచుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. అక్కడ నక్షత్రాలను చూచి అనే దాన్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాటిని చూడడం వల్లనే ఆ నక్షత్రాలను దేవుడు చూపించాడు, ఇతను చూశాడు.
చూశాడు, అది పొందుకోగలిగాడు. చూసారా, మనం ఏదైతే చూస్తామో అది కంపల్సరీ మనం పొందుకోగలుగుతాం. అంతేకాకుండా మనం ఇంకా యాకోబు మామగారితో చేస్తారు కదండి, ఒక చిన్న గొర్రెలు చారలుగా పుట్టాలి అనేసి వాటర్ తాగుతూ ఉన్నప్పుడు అందులో ఒకటి పెడతాడు. వాటిని ఎప్పుడైతే మంద వాటర్ తాగడానికి వస్తుందో ఆ యొక్క జీరలుగా ఉండే వాటిని చూసుకుంటూ వాటర్ తాగుతాయి. సో ఇవి ప్రెగ్నెన్స్గా కన్సీవ్ అయినప్పుడు అలా చూస్తూ వాటర్ తాగాయి కాబట్టి అలాంటి పిల్లలే పుట్టారు. అందువల్ల యాకోబుకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ షీప్స్ వచ్చాయి అన్నట్టు. సో మనం కన్సీవ్ అయినప్పుడు, మనం గర్భంతో ఉన్నప్పుడు మనం ఏదైతే చూస్తామో మన పిల్లలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం కన్సీవ్ అయినప్పుడు మన ముందు వాగ్దానాలు పెట్టుకోవాలి, ఇలాంటి బేబీ కావాలేసియా నాకు అని. అటువంటి వాటిని చూసినప్పుడు ఆ పిక్చర్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాము, అదే మనకి డెలివరీ అవుతుంది. సో మరి అబ్రహాము గారి ప్రతిఫలంగా దేవుడు ఏమిచ్చారు? ఇస్సాకునిచ్చారు. ఇశ్రాయేలు అనే ప్రత్యేక జనాంగమును మనం ఈ రోజున చూడగలుగుతున్నామంటే అబ్రహాం గారు ఆ రోజు ఆకాశ నక్షత్రాలను చూశాడు కాబట్టి. మరి ఈ రోజున మనం తీర్మానం తీసుకుందామా? నిత్యత్వం వైపు నడిపే చూపు కావాలేసియా, నిరీక్షణను తెచ్చిపెట్టే చూపు కావాలేసియా, బలాన్ని ఇచ్చే చూపు కావాలేసియా, మాకు మా యొక్క ఆత్మీయతకు బలాన్ని పుంజుకునే చూపు కావాలేసియా, వ్యర్థమైన వాటిని చూడకుండా సహాయం చేయండి ఏసియా. మరి దావీదు భక్తుడు ఏం చెప్పారో తెలుసా? ప్రతిరోజు లేవగానే మనం వాక్యాన్ని చూడడం నేర్చుకోవాలి. మరి దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యము నిన్ను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. చూసారా, మనం వాక్యమును ధ్యానించుటకు మన కన్నులను తెరవాలి. మనం మార్నింగ్ లేవగానే వ్యర్థమైన వాటిని చూడడం, ఫోన్ చూడడం, ఇటువంటి వాటి వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఆ రోజంతటిలో మనల్ని అది ఏలుబడి చేస్తుంది. మన యొక్క రోజంతటిలో దేవుని నడిపింపు మనలో కావాలని అనుకోనని వారు అసలు ఎవరు ఉండరు కదా. మీలో ఎవరైనా ఉన్నారా? మరి ప్రతి వారు కూడా ఆశపడతారు, ఈరోజంతా నాకు దేవుని నడిపింపు కావాలి అని కదా. అలా దేవుని నడిపింపు కావాలని ఆశపడ్డ ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా లేవగానే దేవుని వాక్యాన్ని చూడాలి. మనం వాల్స్కి దేవుని వాక్యాలను అక్కడ స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అంతేకాకుండా లేవగానే మన ఆలోచనలన్నీ కూడా మనం చెడ్డ ఆలోచనలతో నింపుకోకూడదు. మనకు భారాన్ని తెచ్చిపెట్టేవి, శోధన తెచ్చిపెట్టేవి, వేదనతో నిండినవి, అటువంటి ఆలోచనలతో మనం వేకువని లేవగానే నిండిపోకూడదు. ఎందుకంటే మన రోజంతటిని కూడా అవి మూడ్ ఆఫ్ చేసేస్తాయి, పాడు చేసేస్తాయి. మన రోజంతటిలో మనల్ని సంతోషంగా లేకుండా చేసేస్తాయి అవి. సో అందుకే మనం లేవగానే మన యొక్క ఆలోచనలో వాక్యం రావాలి. మనం కన్నులు తెరవగానే మన ముందు వాక్యం కనిపించాలి. లేవగానే బైబిల్ వాక్యం చదవాలి. అందుకే ఆ రోజంతటిలో దేవుని కాపుదలైనా మనం ఆ రోజంతటిలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎటు చూడాలి, ఎటు చూడకూడదు, అసలు ఏ పని చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇలాంటి వాటన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు మనం మార్నింగ్ లేవగానే ఎప్పుడైతే బైబిల్ చదువుతామో దేవుడు మనకు బోధిస్తారు. ఇదిగో నీవు ఇలా ఉండి ఈరోజు ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇలాంటి చోట్లకు నువ్వు నడవకూడదు అని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడెన్స్ని ఇస్తూ నడిపిస్తారు. మనం ఎప్పుడైతే వాక్యమును ఎక్కువసేపు మెడిటేట్ చేస్తామో, ఎక్కువసేపు ధ్యానిస్తామో, ఇక్కడ చూచి అనే అంశం కదా అని బైబిల్ వాక్యాన్ని చూచి అని అంటే సరిపోదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సరిపోదు, ధ్యానించాలి. దేవుని వాక్యం మనం నెమరవేసుకోవాలి. అలా చేసినప్పుడే మనలో పని చేస్తుంది. వాక్యం అనే లెన్స్ నుండి మనం ప్రపంచాన్ని చూడాలి, కానీ మన యొక్క శక్తి చేత, మన సామర్థ్యం చేత, మన యొక్క శారీరకమైన కన్నుల చేత చూస్తే మనం పాపంలో పడిపోతాము. అందుకే మనం వాక్యాన్ని ఎక్కువసేపు చదివినప్పుడు, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు మనం పరిశుద్ధంగా మారుతాము. మన కన్ను పరిశుద్ధంగా మారుతుంది. అప్పుడు మనం ప్రపంచాన్ని పరిశుద్ధమైన కన్ను చేత చూడగలుగుతాము. చూసారా, మనం చూచి అనే దాని గురించి ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందామండి. దేవా, నేను ఏదైతే చూస్తున్నానో అది జాగ్రత్తగా ఉండాలయ్యా. ప్రభువా, లేవగానే నీ వాక్యంను చూడగలగాలి. నాకు నిరీక్షణ తెచ్చిపెట్టే వాటి వైపు నేను చూడగలగాలి. నిత్యత్వం వైపు నేను చూడగలగాలి. నీ వైపు చూడగలగాలి. నా ప్రతి పరిస్థితుల్లో నీ వైపు చూడగలగాలయ్యా అని దేవుని అడుగుదామా? మరి మనం చూసే ప్రతి దాన్ని కూడా చేయాలని ప్రేరేపింపబడుతూ ఉంటాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క చూపుతో మన జీవితాల్లోకి చీకటి తెచ్చుకోకూడదు.
ఇతరుల జీవితాల్లోకి కూడా మనం చీకటి తెచ్చే వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే వెలుగుని తెచ్చుకుంటామో, మన యొక్క కన్ను ఎప్పుడైతే వెలుగుగా ఉంటుందో మనం వెలుగుగా ఉంటాం. అనేకులకు వెలుగునిచ్చే వారంగా ఉంటాం. ఇతరుల జీవితాల్లో వెలుగును నింపే వారంగా ఉంటాం. అలా ఆశపడని వారు ఎవరు ఉండరు కదా. మనం వెలుగుతూ ప్రతి వారిని వెలిగిద్దామా? మరి మనం వెలగాలి అంటే మన కన్ను జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని వైపు చూడాలి. మన యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోకముందు దేవుని వైపు చూద్దాం. పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయాక దేవుని వైపు చూడడం కాదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు. ఈ రోజునే, ఈ క్షణమే దేవుడిచ్చిన అనుకూల సమయం. దేవుని వైపు చూద్దాం, దేవునికి సమర్పించుకుందాం. అలనాడు అబ్రహాం ఏ విధంగా చూశారో ఆ నక్షత్రాలను చూసినప్పుడు వాటిని పొందుకొనగలిగాడు. కుమార్తెలుగా పొందుకోగలిగాడు. మనం కూడా ఏదైతే చూస్తామో అది పొందుకోగలుగుతాము. కాబట్టి మనం చూసేది జాగ్రత్తగా ఉండాలి. దేవుని అడుగుదాం, ప్రభువా నేను చూసే ప్రతిదీ కూడా నేను లేవగానే వాక్యాన్ని చూడాలయ్యా, వాక్యాన్ని చదవాలయ్యా, లేవగానే నిన్ను చూడాలయ్యా, నీతో మాట్లాడాలయ్యా. నా యొక్క మొదటగా లేవగానే నా స్వరం నీకు వినిపించాలి. నేను లేవగానే నా కన్నులు నీ వాక్యంను చూడాలి, నిన్ను చూడాలి. నేను లేవగానే నా ప్రతి ఆలోచన నీ యొక్క మాటలతో నింపబడి ఉండాలి అని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈరోజు విన్న వర్తమానం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. అలనాడు దానియేల్ గారిని మరి సింహాల బోనులో వేసినప్పుడు అతడు సింహాల వైపు చూడలేదు, కానీ నీ వైపు చూశాడు. కాబట్టి అద్భుతమైన విడుదలను పొందుకోగలిగాడు యేసయ్య. అనేకుల చేత నీవే నిజ దేవుడవని అతని ద్వారా తెలుసుకోగలిగారు ప్రభువా. ఆ రోజున అతడు సింహాల వైపు చూసి ఉంటే ఎన్నడో మరణించి ఉండేవాడేమో ప్రభువా. ఆ యొక్క భయపట్టే సింహాల వైపు చూసి ఉంటే ఎప్పుడో సమాధి చేయబడేవాడేమో. కానీ సజీవ లెక్కలో విడుదలనిచ్చిన దేవా నీకు వేలాది వందనాలు. నీవు సజీవుడ యేసయ్యా. మేము చూసే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా చూపుని మేము జాగ్రత్తగా కాపాడుకోగల శక్తిని, సామర్థ్యమును మీరు మాకు అనుగ్రహించండి. నీ గొప్ప పరిశుద్ధమైన శక్తిని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.